ఒక ఘర్షణ జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉన్నాము అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఐదర్ వి డోంట్ కేర్ ఆర్ వీఆర్ సపోర్టింగ్ ద ఇంజస్టిస్. సోనం వాంగ్చుక్ ఇంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని నేను చెప్పను. ఏదైనా ఒక ఏఐ ఓపెన్ చేయండి, చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే జెమినీ కావచ్చు. అందులో హూ ఈజ్ సోనం వాంగ్చుక్, వాట్ డిడ్ హీ డూ అని టైప్ చేయండి. అసలు ఆయన ఎవరు, ఆయన ఏమేం చేశారు, ఆయనకి ఏ అవార్డులు వచ్చినాయి, ఎందుకు వచ్చాయి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అలాంటి వ్యక్తి గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు? ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోసం. అదే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఇదే మాట చెప్తే మన అందరం చప్పట్లు కొట్టామే, అదే జవాబుదారీతనం కోసం. అరే, మన దగ్గర జీతం తీసుకుని మన ఇంట్లోనో లేకపోతే వ్యాపారంలోనో పనిచేసే ఒక వ్యక్తి సరిగ్గా పని చేయకపోతే వెంటనే ఉద్యోగంలో నుండి తీసేసి మరొకరిని పెట్టుకుంటాం కదా. అదే మరి ఆయన అడుగుతున్నది కూడా. కొన్ని లక్షల మంది పిల్లలు రాసిన నీట్ ఎగ్జామ్ని సరిగ్గా నిర్వహించలేని విద్యాశాఖ మంత్రిని మార్చమని అడుగుతున్నారు. అదే కదా అకౌంటబిలిటీ అంటే. సరే, మరి ఇదంతా ఆయన ఎవరి కోసం చేస్తున్నారు అంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే. మంచి కాలేజీలో సీట్ రావాలని, డాక్టర్ కావాలని కలలు కంటూ కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతున్న మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇందులో ఆయనకు వచ్చింది ఏమీ లేదు. గత 17 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, ఆయన ఆరోగ్యం ఇప్పుడు క్షీణించింది, ఇంకా క్షీణిస్తూనే ఉంది. రేపేమవుతుందో తెలియదు. ఇలాంటి వ్యక్తి గురించి కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్లు, మీమ్లు పెట్టే వాళ్ళని ఏమనాలో కూడా నాకైతే తెలియడం లేదు. ఇంత జరుగుతున్న దేశభక్తులం అని చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ ఏవి కూడా ఈ వార్తను పెద్దగా కవర్ చేయడం లేదు. అంతే కదా, మన పిల్లల గురించి లేకపోతే మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకెందుకు ప్రేమ ఉంటుంది? ఉంటే గింటే మనకు ఉండాలి. మరి మనం ఏం చేయగలం అంటే, ఆ న్యూస్ ఛానల్లో చేయలేని పని మనం యాజ్ ఇండివిజువల్స్, యాజ్ పేరెంట్స్ మనం చేయొచ్చు. అదే అవేర్నెస్. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నిష్పాక్షికంగా మనకి మనం తెలుసుకుని లెట్స్ హ్యావ్ అన్ ఆనెస్ట్ డిస్కషన్ విత్ అవర్ కిడ్స్. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కదా. రేపటి పౌరులు మాత్రమే కాదు, రేపటి ఓటర్లు కూడా. ఫైనల్గా, ఇన్ ఏ బ్యాటిల్ అగెయిన్స్ట్ రైట్ అండ్ రాంగ్, ఐ వాంట్ మై కిడ్స్ టు సీ మీ స్టాండ్ బై వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్.